హాయ్ హలో నమస్తే అండి. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం పేజ్ టు పేజ్ 6th to 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రతి చాప్టర్లో ప్రతి లైన్ని కూడా చర్చించడం జరుగుతుందండి. సో దాంట్లో భాగంగానే 6th క్లాస్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్లో ఇది 4వ వీడియో అండ్ చివరి వీడియో అండి ఫస్ట్ చాప్టర్కి సంబంధించి. సో 3 వీడియోలు కూడా అయిపోవడం జరిగిందండి. సో ఆ వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ నుంచి చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. సో వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఈ వీడియోలోకి వెళ్దామండి. గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓకే అండి, ఈ వీడియోలో మనం ఇక్కడ ఉన్న చిన్న టాపిక్ ఏంటి అంటే నిత్య జీవితంలో మనం పెద్ద సంఖ్యలను ఏ విధంగా ఉపయోగిస్తాం అనే ఒక చిన్న టాపిక్ ఉందండి. సో పేజీ నెంబర్ మనకు 25లో ఉందండి. పేజ్ నెంబర్ 25, 24లో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి. సో ఇక్కడ ఇచ్చినవి కొన్ని ఉన్నాయండి. సో ప్రమాణాలను యూనిట్స్ని తీసుకోవడం జరిగింది. ఆ యూనిట్స్ ఏంటేంటో ఒకసారి చూద్దామండి. సో యూనిట్స్ని తీసుకున్నట్లయితే మనకి మొదటగా వెయిట్ అంటే బరువును కొలవడానికి ఉపయోగించేది అని అడిగాడండి. సో బరువును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది అంటే కిలోగ్రామ్ అండి, కిలోగ్రామ్. సో దాన్నే మనం కేజీ అని చెప్తూ ఉంటాం. సో కిలోగ్రామ్, కేజీ, ఇంగ్లీష్లో తెలుగులో కూడా కిలోగ్రామే అనడం జరుగుతుంది. సో కిలోగ్రామ్స్, ఇది వెయిట్కి సంబంధించిందండి. సో అక్కడ ఇచ్చాడండి పేరాగ్రాఫ్లో. సో మనం దీన్ని కన్వీనియంట్గా రాసుకుందాం ఉన్న వాటిని. నెక్స్ట్ లెంత్ అండి. లెంత్ అంటే పొడవును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది అండి? సో పొడవును కొలవడానికి మనం ఉపయోగించేది ఎక్కువగా వాడేది మీటర్ని వాడడం జరుగుతుందండి. సో దీన్ని ఎంతో ఇండికేట్ చేస్తాం. సో తెలుగులో కూడా మీటర్ అనే చదువుతాం. నెక్స్ట్ థర్డ్ అండి, లిక్విడ్ని కొలవడానికి అండి. లిక్విడ్స్ అంటే ద్రవాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం అండి. ద్రవాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం లీటర్స్ అండి. సో ద్రవాలను కొలవడానికి ఉపయోగించేది లీటర్స్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ టైం అండి. కాలాన్ని కొలవడానికి ఉపయోగించేది కాలం. సో సమయాన్ని కొలవడానికి ఉపయోగించేది సెకండ్స్ అండి. సెకండ్స్ని వాడతామండి, అవర్స్ని కాదు, సెకండ్స్ అని గుర్తుంచుకోవాలి. సో కాలాన్ని కొలిసే ప్రమాణం ఏది అని ఆప్షన్స్లో ఇవ్వచ్చు. ఒక గంట లేదా ఒక మినిట్, లేదా ఒక సెకండ్, ఈ విధంగా అడుగుతూ ఉంటారు. కానీ సాధారణ ప్రమాణంగా కొలిచేది మాత్రం సెకండ్ అనేది అక్యురేట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా లిక్విడ్లను కొలవడానికి సాధారణ ప్రమాణం ఏది అని అడుగుతాడండి. సో మనం కిలోలీటర్లు, లీటర్లు, మిల్లీ లీటర్ ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు లీటర్లుగా తీసుకోవాలి. సో చాలా జాగ్రత్తగా చదవాలండి. సో ఇవి మనకు తెలుసు అనే అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత ఆప్షన్స్ ఇచ్చేసరికి తికమక పడిపోతూ ఉంటాం. సో చాలా జాగ్రత్తగా చూడండి. లెంత్ మీటర్ అండి. సో అది కిలోమీటర్లు కానీ మిల్లీమీటర్లు కానీ కాదండి, మీటర్గా తీసుకుంటాం. సో ఇక్కడ మాత్రం వెయిట్ని కిలోగ్రాములుగా తీసుకుంటాం. సో ఈ విధంగా తీసుకోవడం జరుగుతుందండి. సో వీటికి సంబంధించి కింద కొన్ని ఇవ్వడం జరిగింది, వాటిని కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి పొడవుకు సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక సెంటీమీటర్ అంటే ఎన్ని మిల్లీమీటర్లు అంటే 10 మిల్లీమీటర్స్ అని ఇవ్వడం జరిగిందండి. 10 మిల్లీమీటర్స్. నెక్స్ట్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 100 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో చాలా జాగ్రత్తగా చూడాలండి. ఇది పర్టికులర్గా మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది కాబట్టి దీంట్లో నుంచి పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్ అండ్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అండ్ ఆల్సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అని ఇచ్చాడు. సో దాన్నే మనల్ని 1 కిలోమీటర్ని ఎన్ని మిల్లీమీటర్లు అని ట్రై చేయమంటున్నాడు అండి. సో ఎన్ని మిల్లీమీటర్లు అని అడుగుతున్నాడు. సో మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దామండి. సో 1 కిలోమీటర్, సో నేను ఇక్కడ రాస్తున్నాను 1 కిలోమీటర్. సో 1 కిలోమీటర్ని నాకు తెలిసింది ఏంటండి, కిలోమీటర్ని మీటర్లలోకి మార్చుకుంటున్నాను. సో మీటర్లోకి మారిస్తే
1000 మీటర్స్ అవుతుంది. కానీ నాకు కావాల్సింది మీటర్లో కాదు, మిల్లీమీటర్లలో కావాలి. సో ఈ మీటర్లను మళ్ళీ దేంట్లో కన్వర్ట్ చేయాలి, సెంటీమీటర్లలో కన్వర్ట్ చేయాలి. సో ఈ 1000ని ఫస్ట్ అలాగే రాయాలి, ఇంటూ 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లో చూడాలి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ కాబట్టి 100గా రాస్తాం. సో 1000, 1 కిలోమీటర్ని మీటర్లోకి మారిస్తే 1000 మీటర్స్, మరి మీటర్లను సెంటీమీటర్లోకి మార్చాలంటే 1000 ఇంటూ 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లో మళ్ళీ దాంతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ దీనిని మళ్ళీ సెంటీమీటర్లని మిల్లీమీటర్లలోకి మార్చాలి. మిల్లీమీటర్లలోకి మార్చాలంటే ఫస్ట్ ఉన్నవి యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. 1000 ఇంటూ 100 ఇంటూ 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అంటే 10 మిల్లీమీటర్స్. సో ఇక్కడ వరకు అయిపోయింది. కిలోమీటర్ వాల్యూ మనకు మిల్లీమీటర్లో వచ్చింది. అంటే ఎంత ఉంది చూడండి, 3 to 5 + 6 అంటే 1 పక్కన 6 zeros అంటే తెలుసు కదండి ఎంత, 10 lakhs 10 లక్షల మిల్లీమీటర్లు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షల మిల్లీమీటర్లు. సో దాన్నే మనం 10⁶ మిల్లీమీటర్స్గా రాస్తాం. 10⁶ మిల్లీమీటర్స్ అని రాయొచ్చు. సో ఈ 10 లక్షలని మనం ఇంటర్నేషనల్ సిస్టంలో ఏమని చెప్తామండి, మిలియన్. 1 మిలియన్ అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మిలియన్ మిల్లీమీటర్లు అని చెప్తాం. 1 మిలియన్ మిల్లీమీటర్లు. సో ఆప్షన్స్లో ఈ మూడింటిలో ఏదైనా ఇవ్వచ్చండి. 3 ఇచ్చి పైవన్నీ అని కూడా అనొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షల మిల్లీమీటర్లు, దానినే 10⁶ మిల్లీమీటర్ అని రాస్తాం. దానినే 1 మిలియన్ మిల్లీమీటర్లు అని చెప్తుంటామండి. సో ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి. నెక్స్ట్ అండి, వీటితో పాటుగా 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams అని కూడా ఇవ్వడం జరిగిందండి. 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams అని ఇచ్చాడు. నెక్స్ట్ దాంతో పాటు మనకి కిలో లీటర్ అని ఇచ్చాడండి. కిలో లీటర్, సో మనకి లీటర్లో తెలుసు. సో కిలో లీటర్ అంటే 1000 లీటర్స్ అని మీనింగ్ అండి. 1000 లీటర్స్. అదేవిధంగా 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml మిల్లీలీటర్లు. 1 లీటర్ ఏమో 1000 మిల్లీలీటర్లు. 1 కిలో లీటర్ అంటే 1000 లీటర్లు. 1 కేజీ అంటే 1000 గ్రాములు. సో వీటితో పాటు వీటిని కూడా కొద్దిగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మరీ మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ల నుంచి మనకు ఎగ్జామ్లో బిట్ పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కన్వర్ట్ చేసి చెప్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు కాబట్టి ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడే 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అంటే ఇక్కడ ఆపేస్తాం మనం. ఇక్కడ ఆపేసి 1 lakh సెంటీమీటర్లు అని రాస్తాం. ఎన్ని మీటర్లు అంటే 1000 మీటర్లు అని చెప్తాం. సో ఈ విధంగా ప్రతి దాన్ని కూడా కన్వర్ట్ చేస్తూ రాస్తూ ఉండాలి. నెక్స్ట్ అండి, ప్రయత్నించండి అని ఉందండి. ట్రై దిస్ అని ఉంది. సో ట్రై దిస్లో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అంత ఏమీ లేదు. సో దూరాన్ని కిలోమీటర్, సెంటీమీటర్, మీటర్లో వ్యక్తపరచండి. అది చాలా సింపులే. మనం మిల్లీమీటర్లో ప్రమాణాలు ఉపయోగించి కొన్ని వస్తువులు రాయండి, అది మీరు రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఒక మందుల పెట్టెలో 1000 టాబ్లెట్లు కలవు. ఒక్కొక్క టాబ్లెట్ బరువు 20 మిల్లీగ్రాములు అయితే ఆ పెట్టెలో మొత్తం టాబ్లెట్ల బరువు ఎంత? దానిని మిల్లీగ్రాములు మరియు గ్రాములు మరియు కిలోగ్రాములలో తెలియజేయండి అంటున్నాడండి. చూద్దామండి ఒకసారి. ఒక పెట్టెలో మొత్తం ఎన్ని ఉన్నాయండి? పెట్టెలో ఉన్న టాబ్లెట్ల సంఖ్య 1000 టాబ్లెట్లు ఉన్నాయి. సో 1,00,000 టాబ్లెట్లు ఉన్నాయి. మరి ఒక్కొక్క టాబ్లెట్ బరువు ఎంత అండి? 20 మిల్లీగ్రామ్స్ అంటున్నాడు. సో మిల్లీగ్రామ్స్ అంటున్నాడు, 20 మిల్లీగ్రామ్స్. మరి ఒక్కొక్క టాబ్లెట్ బరువు 20 ఉంటే 1000 టాబ్లెట్ల బరువు అంటే ఇంటూనే కదా మనం చేయాల్సింది. సో ఇంటూ చేస్తే అన్ని 2 1s 2, అన్ని జీరోసే ఉన్నాయి కాబట్టి 2 3 5 6 టోటల్గా 6 జీరోస్ని రాయడం జరుగుతుంది మనం. సో 6 జీరోస్ని రాయడం జరుగుతుందండి. సో 3 అంటే 20 lakhs మిల్లీగ్రామ్స్ అవుతాయండి. 20 lakhs మిల్లీగ్రామ్స్. సో మనం దీనిని గ్రాములలోకి మార్చాలి. సో 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీగ్రాములు అండి? సో 10 మిల్లీగ్రాములు అయితే 1 గ్రామ్ అవుతుంది. మరి 1 గ్రామ్ అంటే ఎన్ని మిల్లీగ్రాములో తెలియాలి మనకి. సో 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదండి, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అదేవిధంగా 100 × 10 మిల్లీమీటర్గా రాయొచ్చు. అంటే 1000 మిల్లీమీటర్స్ అవుతుంది. 1000 మిల్లీమీటర్స్ అవుతుంది. అంటే మిల్లీ అంటే ఒకటో దాంట్లో 1000వ వంతు అని మీనింగ్ అండి. ఒక దాంట్లో 1000వ వంతుని మిల్లీ అని చెప్తాం. మరి 1 గ్రామ్ అంటే ఎన్ని మిల్లీలు అండి? 1000 మిల్లీగ్రాములు. 1000
మిల్లీగ్రాములు. సో 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీగ్రాములు అయితే 1 గ్రామ్ అంటాం. సో మరి ఇక్కడ మిల్లీగ్రాములు ఉంది. సో దీన్ని గ్రాములలోకి మార్చాలి అంటే ఈ 20 lakhsని డివైడెడ్ బై 1000 చేసామనుకోండి, పైన మిల్లీగ్రాములు కింద కూడా మిల్లీగ్రాములే ఉంది కదా. సో ఈ మిల్లీగ్రాములలోని దీనిలో కన్వర్ట్ చేయొచ్చండి, గ్రాములలోకి కన్వర్ట్ అవుతుంది. సో గ్రాములలోకి కన్వర్ట్ చేయొచ్చు. చేస్తే 3 zeros క్యాన్సల్ అంటే 2000 గ్రాములు అయ్యాయండి. 2000 గ్రాములు అయ్యాయి. మరి 1 kgకి ఎన్ని గ్రాములు? 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. 1000 grams అని మనకు తెలుసు. మరి ఇక్కడ 2000 grams ఉన్నాయంటే ఎన్ని కేజీలు అవుతాయండి? 2 kgs. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీగ్రామ్స్. సో దీనిని గుర్తుంటేనే ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ని చేయగలుగుతాం మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రాబ్లంని చూడండి. ఇది ట్రై దీస్లో ఉందండి. సో మనకి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా పడుతుంటాయి కాబట్టి ఒకసారి దీనిని అబ్జర్వ్ చేయండి. 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీగ్రామ్స్. 1000 మిల్లీగ్రామ్స్. సో దాన్ని కన్వర్ట్ చేస్తే 2 kgsలో వస్తుంది. క్వశ్చన్ అండి, 4th one. ఒక ఆయిల్ ట్యాంకర్ 20,000 లీటర్ల పెట్రోల్తో నింపబడింది. దీనిని కిలోలీటర్ల మిల్లీ లీటర్లలోనూ వ్యక్తపరచండి అంటున్నాడండి. సో ఇక్కడ చేద్దామండి మనం. సో 20,000 లీటర్లని దేంట్లో కన్వర్ట్ చేయమంటున్నాడండి మనల్ని? కిలోలీటర్లలోను చెప్పమంటున్నాడు, మరియు మిల్లీ లీటర్లలోనూ చెప్పమంటున్నాడు. సో కేఎల్లో చెప్పమంటున్నాడు, ఎంఎల్లో చెప్పమంటున్నాడు. ఒకసారి చూడండి, 1 కిలోలీటర్ అంటే మనకు తెలుసు ఏమని? 1000 లీటర్లు అని తెలుసు. సో 1000 లీటర్లు. మరి 20,000 లీటర్లు ఉన్నాయంటే 20 కిలోలే కదా. సో 20 కిలోలీటర్లు. సో 1000 అంటే 3 zeros క్యాన్సిల్ అయిపోతే 20 kl అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మిల్లీ లీటర్లోకి మార్చాలి. సో 20 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీ లీటర్లు అండి? 1000 ml అని మనకు తెలుసు. 1000 ml అని తెలుసు. మరి 20,000 ఉన్నాయి. 20,000 లీటర్లని మనం ఎంఎల్లోకి మార్చాలి. సో లీటర్లని ఎంఎల్లోకి మార్చాలంటే ఇంటూ 1000 రాసి ఎంఎల్గా రాస్తాం, అంతే కదా. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. సో ఇప్పుడు 2 1s 2. టోటల్ ఎన్ని జీరోస్ అండి? 4. ఇక్కడ 3. 7 zeros. 3 4 5 6 7 అంటే ఎంత వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 crores అవుతుంది. 2 crores ml అవుతుంది. 2 కోట్ల మిల్లీ లీటర్లు అయితే 20 కిలోలీటర్లు అవుతాయి. దాన్ని 20,000 లీటర్లు అని చెప్తాం. సో ఇక్కడ 2 crore ml అయితే 20,000 లీటర్లు, అవే 20 కిలోలీటర్లు. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా గుర్తించాలండి. ఈ యూనిట్స్ని అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులో కన్వర్ట్ చేయడం కంపల్సరీగా ఎగ్జామ్లో బిట్ పడుతుందండి ఇది. సో డిఎస్సిలో అయినా సరే, టెట్లో అయినా సరే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే అండి, ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో వాటిని కూడా వదలొద్దండి, చూద్దాం ఎలా ఉన్నాయో ఏంది అనేది కూడా. సచిన్ టెండూల్కర్ ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు. అతడు ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్లలో 15,030 పరుగులు చేశాడు. సో టెస్ట్లలో అతను 15,030 పరుగులు చేశాడు అని చెప్తున్నాడండి. నెక్స్ట్ వన్డే మ్యాచ్లలో 18,111. సో వన్డే మ్యాచ్లలో, వన్డే ఇంటర్నేషనల్లో అతను 18,111 పరుగులు చేస్తే మొత్తం ఎన్ని పరుగులు చేశాడు? మొత్తం అంటే ఏం చేస్తామండి? టోటల్ అంటే అడిషన్ చేస్తాం. మొత్తం అంటే అడిషన్. సో అడిషన్ చేయడమే. 0 + 1 1, 3 + 1 4, 0 + 1 1, 5 + 8 13. సో 3. సో 33,114 అనేది 141 అనేది అతను చేసిన పరుగులు, సచిన్ టెండూల్కర్. సో మొత్తం అది. నెక్స్ట్ చూడండి, ఒక దినపత్రిక 16 పేజీలతో రోజు ప్రచురితం అవుతుంది. ప్రతిరోజున 15,020 ప్రతులు ముద్రించిన ప్రతిరోజు ముద్రించబడిన మొత్తం పేజీలు ఎన్ని అంటున్నాడండి. సో ఒక డేలో అంటే ఒక పేపరు ఎన్ని పేజీలు ఉందండి? 16 పేజెస్ ఉంది. ఒక పేపర్ 16 పేజెస్ ఉంది. సో మరి ఇలాంటి 16 పేజెస్ ఉన్న పేపర్స్ ఎన్ని ముద్రిస్తున్నారు ప్రతిరోజు? 15,020 ముద్రిస్తున్నారట. సో 15,020 పేపర్లను ముద్రిస్తున్నారు. అయితే
ప్రతిరోజు ముద్రించబడిన పేజీలు ఎన్ని? సో పేపర్ ఏమో 16 పేజీలు ఉంది. ఇలాంటి పేపర్లు 15,020 ముద్రిస్తున్నారంటే ఎన్ని పేజీలు అవుతాయండి? సో ఇంటూ 16 చేయడమే కదా, ఇంటూ చేస్తాం, ఇంటూ 16 చేయాలి. సో ఇంటూ చేయండి, 6 0 0, 6 2 12, సో 6 0 0 ప్లస్ 1 1, 6 5 30, సో 0 వస్తుంది, 6 1 6 ప్లస్ 3 9 అవుతుంది, ఇంటూ 1 0 0, 1 2 2, 1 0 0, 1 5 5, 1 1 1. సో ప్లస్ అడిషన్ చేయండి, 0 2 3 0 14 2. సో 1 10 100 1000 10,000 లక్ష. సో 2,40,320 పేజీలు ముద్రించడం జరుగుతుందండి. సో ప్రతిరోజు కూడా 2,40,320 పేజీలు ముద్రించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఎగ్జాంపుల్ 3 ఏముందో. ఒక హోటల్లో 15 లీటర్ల పాలు కలవు. ఒక కప్పు టీ తయారు చేయడానికి 25 మిల్లీలీటర్ల పాలు అవసరమైతే 15 లీటర్లతో ఎన్ని కప్పుల టీని తయారు చేయొచ్చు అంటున్నాడు. సో టోటల్లో ఉన్న మిల్క్ ఎంత అండి? సో టోటల్లో ఉన్న మిల్క్ మనకి 15 లీటర్స్ అని చెప్తున్నాడు. మరి ఒక టీ కప్ రెడీ చేయడానికి ఎంత మిల్క్ వాడుతున్నాడు? 25 ml వాడుతున్నాడు. 25 ml వాడుతున్నాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామండి? సో మిల్క్ని ఫస్ట్ 15 లీటర్లని మిల్లీ లీటర్లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మిల్లీ లీటర్స్ ఉన్నాయి కదా, సో దీన్ని కూడా మిల్లీ లీటర్లలోకి కన్వర్ట్ చేస్తాం. సో 15 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 1 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు అండి? 1000 మిల్లీ లీటర్స్ అని మనకు తెలుసు. సో 1000 మిల్లీ లీటర్స్. సో 15 ఇంటూ 1000 15,000 ml అవుతుంది. సో 15,000 ml ఉన్న మిల్క్ 25 మిల్లీలీటర్లు ఉన్న కప్పులు ఎన్నిట్లలో? సో దీన్ని 25 కప్పులని, అంటే ఒక్కొక్క దాంట్లో 25 25 25 ఇలా పోసుకుంటూ వస్తుంటాం అనమాట. సో దాన్ని పంచడం అంటాం. ఒక్కొక్క దాన్ని పంచుతున్నాం. సో దాని అప్పుడు ఏం చేస్తామండి? డివిజన్ చేయాలి. అంటే 15,000 ఈజ్ డివైడెడ్ బై 25 అవుతుంది. సో 15,000 ఈజ్ డివైడెడ్ బై 25. సో దీన్ని ఎలా రాస్తాం? 15,000 బై 25గా రాసుకోవచ్చు కదా, రాయొచ్చు. సో ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. పైన 0 ఉంది 1s ప్లేస్లో, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో. సో 5 5s 25. నెక్స్ట్ ఇక్కడ 5 3s 15, 3 zeros ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. సో 5 1s 5, ఈ 30ని క్యాన్సిల్ చేయండి. 5 6 30, 2 zeros మిగిలిపోయాయి కాబట్టి 600 కప్స్ అనేవి అక్కడ టీ కప్స్ రెడీ అవుతాయి. సో 15 లీటర్లతోని 25 ml ఒక కప్ ఇస్తే మనకి ఎన్ని కప్స్ రెడీ అవుతాయండి? 600 కప్స్ రెడీ అవ్వడం జరుగుతుంది. సో ఎక్సర్సైజ్ 1.5 చూడండి. సో దీంట్లో ఫస్ట్ది సెకండ్ది మీరు చేయగలుగుతారు, థర్డ్ది కూడా అన్ని చేస్తారు, కాకపోతే కొద్దిగా ఫస్ట్ సెకండ్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఈజీగా చేయొచ్చు. థర్డ్ వన్ చూద్దామండి. 53407 53407 లతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల చిన్న సంఖ్యకు గల తేడాను తెలపండి. సో ఒక అంకెను ఒక్కసారి మాత్రమే వాడాలి. సో 5 అంకెల పెద్ద సంఖ్య, 5 అంకెల చిన్న సంఖ్యలను రాయాలి. సో ఫస్ట్ 5 డిజిట్స్ 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇచ్చిన డిజిట్స్ తోటి పెద్ద సంఖ్య, సో ఇచ్చిన వాటిలో పెద్దది ఏదండి? 7, తర్వాత పెద్దది 5, తర్వాత పెద్దది 4, తర్వాత పెద్దది 3, తర్వాత పెద్దది 0. సో అది 5 అంకెల పెద్ద సంఖ్య. మరి 5 అంకెల చిన్న సంఖ్యను ఎలా రాస్తాం? సో ఇందులో చిన్న సంఖ్య 0. సో ఈ 0ని ముందు రాస్తే, ఇఫ్ ఇన్ కేస్ ఒక 0ని ముందు రాసామనుకోండి, ఈ 0కు వాల్యూ ఉంటుందా? ఉండదు. సో ఇచ్చిన డిజిట్స్ 4 అంకెల నెంబర్ మాత్రమే అవుతుంది. సో అందుకోసం ఈ 0ని ఎప్పుడైనా 2వ ప్లేస్లో రాయాలి. 0 మొదటగా వస్తే దాన్ని 2వ ప్లేస్కి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రాస్తే అది 4 అంకెల సంఖ్య అవుతుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయం. సో అందుకోసం 2వ ప్లేస్లో రాసి మిగిలిన వాటిలో చిన్నదాన్ని 3 ముందు రాస్తాం. తర్వాత ఇక యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటూ వెళ్ళడమే. 3 అయిపోయింది, 0 అయిపోయింది, 4 5 7. సో 4 5 7. సో వీటి మధ్య తేడా అంటే డిఫరెన్స్ అంటున్నాడు. సో డిఫరెన్స్ అంటే మైనస్ చేస్తాం. మైనస్ చేయండి. 0 నుంచి 7 వెళ్ళదు, బ్యారో 10 3 అవుతుంది. సో ఇక్కడ 2 ఉంటుంది, 2లో నుంచి 5 వెళ్ళదు, మళ్ళీ బ్యారో 12 5 అంటే 7 అవుతుంది. ఇక్కడ మళ్ళీ 3 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యారో 13, 13లో నుంచి 4 పోతే 9 అవుతుంది. ఇక్కడ 4 ఉంటుంది, 4 - 0 4, 7 - 3 4. సో 44,973 అనేది పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు మధ్య ఉన్న తేడా.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్లు చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. ఒక సైకిల్ తయారీ కంపెనీ ఒక రోజుకి 3125 సైకిళ్లను రెడీ చేస్తుందంటండి. 3125 సైకిళ్లను రెడీ చేస్తే జూలై నెలలో ఎన్ని సైకిళ్లను రెడీ చేస్తుంది అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ డేస్ ఇవ్వలేదండి. సో మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి డేస్ ఎన్ని అనేవి. సో జూలై నెలలో మనకి ఉండేవి ఎన్ని అండి? సో మనకు జూలై నెలలో ఉండేవి 31 డేస్ అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. సో ఓవరాల్గా మనకి జనవరి 31, ఫిబ్రవరిలో 28 or 29 ఉంటుంది. 28 or 29 ఉంటుంది. సో ఇదే క్వశ్చన్ని తిప్పి అడగొచ్చండి. ఒక లీపి సంవత్సరంలో ఒక సైకిల్ సంస్థ ఒక రోజులో 3125 సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. సో ఆ సంవత్సరం లీపి సంవత్సరం అయితే ఫిబ్రవరి నెలలో ఎన్ని సైకిళ్లను ఉత్పత్తి చేయగలదు అని అడగొచ్చు. సో ఫిబ్రవరి నెలకు సంబంధించి లీపి ఇయర్ అయితే 29 డేస్ తీసుకుంటాం. సాధారణ సంవత్సరం అయితే 28 డేస్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ జూలై నెల అంటున్నాడు కాబట్టి లీప్ ఇయర్ అయినా నార్మల్ ఇయర్ అయినా జూలై నెలలో 31 డేసే ఉంటాయి. సో ఈ డేస్ కూడా గుర్తుండాలి ఖచ్చితంగా చూడండి. సో 31 డేస్, ఒక డేకి 3125 అంటే 31 డేస్కి ఎంత అవుతుంది? సో ఎంత అవుతుందండి? మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో 1 5 = 5, 1 2 = 2, 1 1 = 1, 1 3 = 3. నెక్స్ట్ 3 5 = 15, 3 2 = 6 + 1 7, 3 1 = 3, 3 3 = 9, 5 7 8 6 9, 96,875 సైకిళ్లను ఆ సంస్థ ఉత్పత్తి చేయడం జరుగుతుంది జూలై నెలలో. నెక్స్ట్ అండి, 5th క్వశ్చన్. ఒక హెలికాప్టర్ ఒక గంటకు 600 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు. సో ఇక్కడ రాస్తున్నానండి. ఒక హెలికాప్టర్ 1 అవర్లో ఎంత ప్రయాణిస్తుందండి? 6600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే 4 గంటలలో ఎంత పోతుందండి? సో మల్టిప్లికేషనే కదా. సో 600 × 4, 6 4 = 24 అండి. లాస్ట్లో జీరోస్ ఉంటే లాస్ట్లోనే రాసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. 4 6 = 24, 2 zeros కిలోమీటర్స్. ఓకే అండి, ఈ చాప్టర్కు సంబంధించి ఆ ఎక్సర్సైజెస్ ప్రాబ్లంతో పాటు చాప్టర్ మొత్తం క్లోజ్ అయిందండి. సో ముఖ్య విశేషాలలో సో మనం వీడియోలోనే చర్చించడం జరిగిందండి. సో దాంట్లో ఏ పాయింట్ కూడా మిస్ కాలేదు. సో నెక్స్ట్ మనకి లాస్ట్ పేజీలో, అంటే ఈ చాప్టర్కి సంబంధించి లాస్ట్ పేజీలో శ్రీనివాస రామానుజన్ గురించి ఇవ్వడం జరిగిందండి. సో ఎగ్జామ్లో కంపల్సరీగా ఈ సైంటిస్టులు మ్యాథమెటిషియన్ నుంచి కంపల్సరీగా బిట్ పడుతుంది కాబట్టి ఎవరిని కూడా వదలొద్దు, ఖచ్చితంగా చదవాల్సిందే. వారు ఇచ్చిన పాయింట్, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పాయింట్లు నేర్చుకుంటే సరిపోతుందండి. సో కొత్త విషయాలు అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పాయింట్ను ఒకసారి చూస్తే సరిపోతుంది. సో దాంట్లో భాగంగానే మనకు శ్రీనివాస రామానుజన్, భారతదేశం యొక్క గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ గురించి ఇవ్వడం జరిగిందండి. సో ఇతను 1887 నుంచి 1920 వరకు ఉండడం జరిగింది. సో ఇతను జన్మించిన డేట్ ఇచ్చాడండి. సో జన్మించిన రోజు డిసెంబర్ 22, 1887 అండి. సో ఇతను జన్మించింది డిసెంబర్ 22, 1887. సో ఇతను గణిత మేధావి అండి, గొప్ప గణిత మేధావి. నెక్స్ట్ ఇతను ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అనే ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చే అవార్డును కూడా పొందడం జరిగిందండి. సో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అవార్డును పొందడం జరిగింది. సో ఇలా పొందిన తొలి భారతీయుడు అండి ఇతను. సో తొలి భారతీయుడు ఎవరు అంటే రామానుజన్ అండి. సో ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఇంగ్లాండ్ వాళ్ళు ఇస్తారు. సో అవార్డు పొందిన తొలి భారతీయుడు. నెక్స్ట్ అండి, సో ఇతని యొక్క నెంబర్ ఉంటుందండి, మోస్ట్ ఇంపార్టెంట్, 1729 రామానుజన్ నెంబర్ అంటామండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, రామానుజన్ నెంబర్ అని పిలవడం జరుగుతుంది. సో దానిని రామానుజన్ సంఖ్య అంటారు. సో దీని యొక్క విశిష్టత ఉంటుందండి, మనకి బుక్లో ఇవ్వలేదు కానీ దీని యొక్క విశిష్టత ఏమిటి అంటే రెండు నెంబర్లని క్యూబ్ల రూపంలో రాసే అతి చిన్న సంఖ్య అండి. అంటే దీనిని 12 cube + 1 cube రాస్తాం. దాంతోపాటు మనం 10 cube +
9 క్యూబ్ అండి. సో దీనిని 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్గా మరియు 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్గా ఈ విధంగా 2 నెంబర్ల లాగా 2 క్యూబ్లలో రాయగలిగే అతి చిన్న సంఖ్య అండి ఇది. సో ఇది మనకు బుక్లో లేదు, కానీ తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా మన భారతదేశం ఇతను జన్మించిన రోజునే డిసెంబర్ 22నే గణిత దినోత్సవంగా ప్రకటించడం జరిగిందండి. గణిత దినోత్సవం. సో దీనిని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం. సో భారతదేశం యొక్క గణిత దినోత్సవం డిసెంబర్ 22 అతను పుట్టిన రోజుని జరుపుకుంటాం. అతని యొక్క రామానుజన్ నెంబర్ 1729. అతనికి వచ్చిన అవార్డ్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ. సో ఇతని రామానుజన్ పేరు మీదగానే మనకి 2011లో పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగిందండి. పోస్టల్ స్టాంప్. సో 2011లో పోస్టల్ స్టాంప్ని భారతీయ గవర్నమెంట్ ఇతని పేరు మీద ఇతని ఫేస్తో పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2012వ సంవత్సరాన్ని గణిత సంవత్సరంగా ప్రకటించారు. గణిత సంవత్సరంగా 2012వ సంవత్సరాన్ని గణిత సంవత్సరంగా ప్రకటించారు. సో దీని గురించి 6 పాయింట్స్ అండి. సో ఇవే ఉంటాయి, ఎగ్జామ్లో కూడా ఇవే వస్తాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. పుట్టింది డిసెంబర్ 22, 1887. సో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అంటే ఇంగ్లాండ్ వారు ఇచ్చేదానికి ఎంపికైన తొలి భారతీయుడు శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ 1729ని రామానుజన్ నెంబర్ అంటారు. దాని యొక్క విశిష్టత 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ మరియు 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్గా రాయొచ్చు. సో ఇతని పుట్టినరోజు అయిన డిసెంబర్ 22ను గణిత దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. 2011లో ఇతని పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగిందండి భారతదేశ గవర్నమెంట్. నెక్స్ట్ 2012ని భారతదేశ గణిత సంవత్సరంగా ప్రకటించారండి. సో అది ఎవరి పేరు మీద అంటే శ్రీనివాస రామానుజన్కి సంబంధించిందండి. సో ఇది అండి ఫస్ట్ చాప్టర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ఎయిత్ క్లాస్ సంబంధించి ఏదైనా చాప్టర్ తీసుకొని చెప్పడం జరుగుతుందండి. సో అంతవరకు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీ కామెంటే నాకు బూస్టింగ్. ఎలా చెప్పాలి, ఏంది, ఏ టాపిక్ చెప్పాలనేది తెలియజేయండి. అదేవిధంగా ఈ క్లాస్ ఎలా ఉందో కూడా చెప్పండి. కొత్త వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టెట్ టు డిఎస్సి వరకు మన క్లాసులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మ్యాథ్స్కి సంబంధించి 6th to 10th క్లాస్ వరకు అన్ని చాప్టర్లని కవర్ చేస్తాను కాబట్టి ప్రతి పేజ్ ప్రతి లైన్ ఉంటుంది కాబట్టి ఫ్రీ క్లాసెసే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ సజెషన్స్ నాకు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.